ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత కొటికిలపూడి శ్రీను మరణించగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ నిరసన మరింత పెంచారు. సమాచారం అందుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అక్కడకు చేరుకుని పోలీసుల తీరును తప్పుబట్టారు. చివరికి డీఎస్పీ రంగంలోకి దిగే విచారణలో ఎలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. చంపేసిన ఆయన్ని బయటికి రావడం లేదు. మా పిల్లల చదువులు కానీ మాకు వెనక ముందు ఎవ్వరు లేరు. దిక్కు దివానం, అత్తింటి వాళ్ళు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు. మాకు ఇప్పుడు బతకడానికి కావాలి, మా పిల్లల చదువుకు కావాలి, దానికి మాకు న్యాయం కావాలి. అది అన్యాయం. తాగి డ్రైవింగ్ చేసి ముగ్గురు ప్రాణాలు తీశాడు. 3 కుటుంబాలు ఏడుస్తున్నారు. ఈ రోజు రోడ్లు పడ్డారు. 3 కుటుంబాలు. ఎవరు చెప్తారు దీనికి న్యాయం? ఎవరు వచ్చి చెబుతారు? మేము అందుకే ఇక్కడ కూర్చొని చేస్తున్నాం. మాకు ఎవరైనా వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది హాస్పిటల్ చంపిన ఆయన్ని హాస్పిటల్ లోపల కూర్చోబెట్టి బయటకు వదలట్లేదు. పోలీసులనే ఏం చెప్పట్లేదు. మమ్మల్ని ట్రీట్ చేశారు రోడ్డుకి ఎక్కేలాగా. మాకు వెనక ముందు ఎవరు లేరు సార్. మాకు న్యాయం కావాలి. 2 బిడ్డలు, పసిబిడ్డలు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేస్తే చాలు సార్. 7 రోజులు మేము ఎప్పుడు రోడ్డు మీద ఎక్కిన 7 రోజులు ఇక్కడికి వచ్చాం సార్. ఇళ్ళలో ఉండేవాళ్ళం. డ్రైవరు ఆర్ కమ్ ఓనరు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నప్పుడు అతని చేతిలో బాటిల్ పట్టుకొని ఉన్నాడు. ఎవరు బాటిల్? మాకు కనపడలేదు. ఎవరు? ఎంత యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాటిల్ ఎక్కడ ఉంటుంది? ఎగిరి పడతాడు కదా. ఎవరు? కార్లో ఉంటాడు కదా. కార్లో ఉన్నాడు ఎగిరి పడతాడు సార్. ఎగిరి పడతా అంటే ఇప్పుడు ఎవిడెన్స్ నేను ఫోన్ చేసి చెప్పాను సార్. నేను ఫోన్ చేసి లైవ్ లో ఎవరైతే చూసారో సార్ వాడు కారు గుద్దేసి ఈడ్చుకుంటూ పోయాడు, చేతిలో బాటిల్ పట్టుకొని ఉన్నారు అని నాకు ఫోన్ చేస్తే నేను మా వాళ్ళని ఫస్ట్ నేను పంపించాను. ఒక ఫోటో చూపిస్తాను. ఎవరు? డైరెక్ట్ గా ఎవడైతే చూసాడో ఆ ఎవిడెన్స్ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను సార్. నేను దాయటానికి లేదు కదా. ఇక్కడ 10 మంది ఉన్నారు సార్. ఒక్కరితో చెప్పించండి. మీరు తీసింది సార్. మీరు ఇది తీసింది. నేను చెప్పేది రండి సార్. సార్ మీరు చెప్పినంతసేపు నేను విన్నాను. చెప్పండి. మీరు ఈ ఫొటోస్ అన్ని దొంగల పడ్డ 6 నెలలకు సార్. ఇవన్నీ దొంగల పడ్డ 6 నెలలకు సార్. అంటే ఏంటంటే సార్ జరిగిపోయిన తర్వాతే సార్ ఇవన్నీ. మీరు మిమ్మల్ని మేము దేవుళ్ళు అంటలేదు సార్. మీరేమి దేవుళ్ళు అని అక్కడ అంటలా. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు చెప్పినంత అంటే ఎందుకంటే మీరు ఫోటోలు చూపిస్తున్నారు. నేను ఎక్కువ ఎక్సెస్ గా మాట్లాడలేదు సార్. మీరు ఫోటో సార్ నేను చాలా చాలా కూల్ గా పద్ధతిగా మాట్లాడుతున్నాను. నేను అదే చూస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అన్ని చేశాను సార్. ఎవిడెన్స్ చూసాము అన్నా. అతను డ్రైవ్ చేసేటప్పుడు చేతిలో బాటిల్ ఉన్నది అన్నది ఎవరైనా మానిటర్ చేశారు సార్? రికార్డెడ్ గానీ ఉందా? సార్ నేను అడిగేది చెప్పండి సార్. మీరు ఇంక్వెస్ట్ చేశారు కదా. ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఎక్కడైనా ఇది వచ్చిందా? ఇది ఎవరు చూసిన సాక్షి చెప్తే రాసుకుంటాం. లేకపోతే మీరు అడిగారు అసలు ఎవరు చెప్పాలి. అందరూ అడుగుతాం కదా. ఎవరు అడిగారు చెప్పండి సార్. నేను ఆయనకి ఫోన్ చేసి ఇలా ఎవిడెన్స్ లైవ్ లో ఉన్నాడు అని చెప్పానా లేదా అడగండి. అడగండి. చెప్పాను. ఓకే కదా.